నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ట్యూబర్క్లోసిస్ ఒక చాలా మేజర్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ అయిపోయిందండి. ఈ డిజీజ్ చికిత్స ఉంది అయినా కానీ, ట్రీట్మెంట్ ఉన్నా కానీ 1.5 మిలియన్ పీపుల్ ప్రపంచంలో యాన్యువలీ ఎఫెక్ట్ అవుతారు. చాలా డెడ్లీ ఇన్ఫెక్షస్ డిజీజ్ అండి గ్లోబలీ. బట్ దీని సిమ్టమ్స్ అనేవి రెస్పిరేటరీ సిస్టమ్ మీద, అంటే లంగ్స్ డిజీజెస్ అని అనుకుంటారు. బట్ దీని ఎఫెక్ట్ ఫర్టిలిటీ మీద కూడా ఉండొచ్చు. అంటే ట్యూబర్క్లోసిస్ వల్ల సంతానలేమి సమస్య కూడా కావచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ట్యూబర్క్లోసిస్ అనేది ఏంటి, దీనివల్ల సంతానలేమి సమస్య ఎలా కావచ్చు అనేది కనుక్కోవాలి. ట్యూబర్క్లోసిస్ మనకు తెలుసు రెస్పిరేటరీ ప్రాబ్లం అని మనం చాలా విని ఉంటాం. కానీ బాడీలో ఏ భాగంలో అయినా ఇది ఎఫెక్ట్ చూపించచ్చు. పురుషుల్లో, మహిళల్లో ఇది ఎఫెక్ట్ చూపించింది అనుకోండి, సంతానలేమి సమస్య కావచ్చు. ఆడోళ్ళలో టీబీ వల్ల ఇన్ఫ్లమేషన్, అంటే వాపు ఉండడము, స్కారింగ్ అవ్వడం అనేది చాలా కామన్ ప్రాబ్లం అనమాట. పెల్విక్ ట్యూబర్క్లోసిస్ అయినప్పుడు, అంటే గర్భసంచి ప్రాంతంలో కడుపులో ఇది అయినప్పుడు, దీనివల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ట్యూబుల్ డ్యామేజ్ అవ్వచ్చు, గర్భసంచి, అండాశయాలు ఇవన్నీ డ్యామేజ్ అవ్వచ్చు. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల అయ్యే ప్రమాదం అనమాట. ట్యూబల్ డ్యామేజ్ అనేది చాలా కామన్ ఎఫెక్ట్ ఈ ట్యూబర్క్లోసిస్ అవ్వడం వల్ల. ఫీమేల్ ఫర్టిలిటీలో ఆడోళ్ళలో ఏంటంటే ఇది మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అనమాట. ట్యూబర్క్లోసిస్ వల్ల ఈ ట్యూబ్స్లో ఇన్ఫ్లమేషన్ అవ్వడము, స్కారింగ్ అవ్వడము, బ్లాకేజ్, ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం అనమాట. దీనివల్ల అండాశయాల నుంచి అన్నం విడుదలైంది అనుకోండి, ట్యూబ్లోకి రాకపోవడము, అక్కడ ఫలదీకరణం అవ్వకపోవడము, ఆ ఫలదీకరణమైన పిండం గర్భసంచిలోకి రాకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. టీబీ ఉన్న వాళ్ళల్లో, ఆడోళ్ళలో పీరియడ్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. అంటే పీరియడ్స్ సరిగా అవ్వకపోవడం, ఎందుకంటే గర్భసంచి మీద ప్రభావం చూపించిన టీబీ పీరియడ్స్ మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. పురుషుల్లో ఏంటంటే ఈ రీప్రొడక్టివ్ సిస్టంలో, అంటే టీబీ అక్కడ ఎఫెక్ట్ అయిందనుకోండి, ఎపిడిడిమైటిస్, ఆర్కైటిస్ అనే కండిషన్స్ అవ్వచ్చు. దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షనే కాదండి, ఫంక్షన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ దెబ్బతింటాయి. దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. టెస్టిస్, ఎపిడిడిమిస్, ప్రాస్టేట్ గ్లాండ్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవి చిన్న చిన్న భాగాలు రీప్రొడక్టివ్ సిస్టంలో. ఈ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అయినాయంటే స్పర్మ్స్ అనేవి పుట్టకపోవడం లేదా సరిగా ట్రావెల్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఎపిడిడిమల్ అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే బ్లాకేజ్. దీనివల్ల టెస్టిస్ నుంచి తయారైన స్పర్మ్స్ బయటికి రాకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఇదే కాదు, నంబర్, మొటిలిటీ, ఆకారం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి టీబీ ఉండడం వల్ల. దీనివల్ల డెఫినెట్లీ ఫలదీకరణం అవ్వకపోవడం, ఎంబ్రియో క్వాలిటీ బాగోకపోవడం అనేది కామన్ ఉంటుంది. సో టీబీ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ, అంటే టీబీ అవడం వల్ల సంతానలేమి సమస్య అవుతే చాలా మటుకు పేషెంట్స్ మానసికంగా దెబ్బతింటారు. ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే సంతానలేమి సమస్య అవుతున్నప్పుడు యాంగ్జైటీ, అన్సర్టనిటీ, బాధగా ఉండడము, డిప్రెషన్గా ఉండడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కూడా ఉండొచ్చండి. ఫైనాన్షియలీ ఏంటంటే టీబీ అనేది ఫ్రీ అనుకోండి, ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ట్రీట్మెంట్ ఫ్రీ ఇస్తుంది. కానీ సంతానలేమి సమస్య ఉందనుకోండి, అలాంటప్పుడు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు IUI, IVF అన్నారు అనుకోండి, అలాంటప్పుడు ఈ ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ముందే మీకు తెలిసిందనుకోండి టీబీ ఉందని, దాన్ని ట్రీట్మెంట్ అవాయిడ్ చేయకుండా మీరు ముందునే స్టార్ట్ చేస్తే 6 months, 9 months, 1 year లోపల ట్రీట్మెంట్ అయిపోతే ఖచ్చితంగా మీరు పిల్లల కోసం ట్రై చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు, అంటే వెయిట్ లాస్ ఉంటుంది, ఎనిమియా ఉంటుంది, ఆకలి లేకపోవడం అనేవి చాలా కామన్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫిజిషియన్ని సంప్రదించి టీబీ ఉందని ఆయన కనుక్కొని మెడికేషన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మెడికేషన్ స్టార్ట్ చేయండి. ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా, మీకు టీబీ వచ్చి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి కనుక్కోవాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.